నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు అందరూ అనుకున్నట్టుగానే మొదటి రోజు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి దీని మీద కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ కూటమి అందరూ కూడా బాయ్కాట్ చేశారు, గొడవ చేశారు. పార్లమెంట్ వాయిదా పడింది. ఇంకో పక్క కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎక్సర్సైజు ఇంకో వారం రోజులు పొడిగించారు. డిసెంబర్ 6 కల్లా పూర్తి అవ్వాలి. ఇంకో వారం రోజులు పొడిగించినట్టుగా తెలిపింది ఎన్నికల సంఘం. ఎక్కడా కూడా వెనకడికి వేయట్లేదు. చాలా ఆశ్చర్యంగా మనకి పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు గోల్ చేస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎంపీ రంజాన్ ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. మీరు ప్రతిపక్షాలంతా కూడా 2/3 మెజారిటీ జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. మరి అప్పుడు మీరంతా ఎందుకు ఈ ఎక్సర్సైజ్ కానీ ఎలక్షన్స్ ఎన్నికలు ఫ్రీగా జరగలేదు అని మీరు అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా ఎన్నికల సంఘానికి మద్దతు తెలుపుతూ మాట్లాడాడు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ. అయినా కూడా వీళ్ళు చేయాల్సిన గొడవంతా చేశారు. చాలామంది కొత్తగా తెలుగు ఛానల్స్కి సంబంధించిన జర్నలిస్టులు కొంతమంది కాంగ్రెస్కి లేదా ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి ప్రోగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం గురించి ఒక వ్యతిరేకతను తీసుకొస్తూ మాట్లాడుతున్నారు. అందులో పేర్లు అనవసరం. ఈ మధ్య అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మధ్య డిజిటల్ ఛానల్ పెట్టి ఈ మధ్య కొత్తగా మళ్ళీ జూబ్లీ హిల్స్ బైపోలప్పటి నుంచి వస్తున్న ఒక వ్యక్తి, ఆయన మోడీ 25 ఏళ్ళు ఉంటారు ఈ వలన అంటూ కూడా ఒక విశ్లేషణ ఇచ్చారు. ఆశ్చర్యం వేస్తుంది. సీనియర్ జర్నలిస్టులు అందరూ అన్నీ చూసి కూడా దక్షిణాదిన బీజేపీ స్ట్రాంగ్ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలని బలపరచాలి, దక్షిణాదిని బీజేపీకి అడ్డుకట్టబేయాలి, అందుకే ఇలాంటి వాళ్ళు కొత్తగా పుట్టుకొస్తున్నారు ఇలాంటి ఆర్టికల్స్తో. ప్రాసెస్ కొత్తగా ఇప్పుడు మొదలైంది కాదు. 1951 నుంచి ఉంది, అందరికీ తెలిసిందే. 2002, 2003 చివర కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతుంది. చాలా మార్పులు వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఇంకా అఫీషియల్గా ఎన్నికల సంఘం డిక్లేర్ చేయాలి. నేను ఈ వీడియో చేసే సమయానికి దాదాపు 42 లక్షల మంది ఓటర్సు, అందులో చనిపోయిన వాళ్ళు కానీ ఇల్లీగల్గా ఫేక్ ఓటర్ ఐడీసు ఎన్యూమరేషన్ ఫామ్సే తీసుకున్న వాళ్ళే 42 లక్షల మంది ఉన్నారు. అంతమంది ఉన్నారు అంటే ఫలితాలు తారుమారు ఖచ్చితంగా అవుతాయి. ఉదాహరణకి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి, టీఎంసీకి బెంగాల్లో ఓట్ బ్యాంకు ఓట్సు కరెక్ట్గా 42 లక్షలే తేడా. 42 లక్షల ఓట్లు అంటే చాలా మార్పు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన నా మిత్రుడు ఒక రాజకీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో కూడా 15 లక్షల పైన ఓట్లు తేడా వచ్చినాయి, అందుకే ఎన్డీఏ గెలిచింది అంటూ నాతో ఒక డిబేట్ కూడా చేశారు. ఎక్కడ అది కూడా జరగలేదు, ఫేర్గానే జరిగినాయి. కానీ ఓడిపోయిన పార్టీ ఎప్పుడు కూడా క్లెయిమ్ చేస్తూనే ఉంటుంది ఇలాంటి ఓట్ చోరీలకు సంబంధించో లేకపోతే దీని గురించో. ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్లో సాగుతూనే ఉంది. బీహార్లో ఈ రోజు కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క ఓటరు కూడా నాకు అన్యాయం జరిగింది, నా ఓటు తీసేశారని ఎన్నికల సంఘానికి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఒక్కరూ లేదు బీహార్ రాష్ట్రానికి. ఎక్కడో సెఫాలజిస్ట్లో లేకపోతే ఎవరో ఒకరు వీడియోలు చేయటమే తప్ప తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కానీ లేదా నార్త్ ఇండియాకు సంబంధించిన వ్యక్తులు కానీ బీహార్కి సంబంధించి ఒక్కరు కూడా రాలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ప్రాసెస్ వల్లనే ఓడిపోతుందా? అంతకుముందు బాగా మెజారిటీ సాధించేసిందా అన్ని రాష్ట్రాల్లో? కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్కి కారణం ఈ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన దీనికి సంబంధించేనా? వీళ్ళ వాదనంతా అలాగే ఉంది. మనం ఒకసారి కాంగ్రెస్ ఇది గత చరిత్ర తవ్వుదాము. ఎక్కడైనా సరే ఆఖరిసారి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు టర్మ్ పూర్తి చేసుకున్నది మీ రాష్ట్రంలో కానీ మీ యూనియన్ టెరిటరీలో కానీ ఏమైనా గుర్తుందా? కొన్ని రాష్ట్రాల్లో అయితే డికేడ్స్ అయింది గెలవక, కొన్ని రాష్ట్రాల్లో అయితే సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాల్లో అసలు గెలవనివి కూడా ఉన్నాయి. దాన్ని ఒకసారి చూద్దాం మనం. నిజంగానే
కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా, వాళ్ళ అభిమానులు చెప్తున్నట్టుగా ఇస్తారు, లేకపోతే కాంగ్రెస్ స్వీప్ చేసేదా, అంతకు ముందు కూడా స్వీప్ చేసిందా? చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంతవరకు కూడా కాంగ్రెస్ సింగిల్ పార్టీ మెజారిటీ రాని రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ, జార్ఖండ్, తెలంగాణ. తెలంగాణలో మాత్రం 2023లో ఫుల్ మెజారిటీతో గెలిచింది. 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తుంది 2028 దాకా. సో ప్రస్తుతానికి అదొక రాష్ట్రం అయితే యాడ్ అయింది. ఇంతకుముందు సింగిల్ పార్టీ లార్జెస్ట్గా లేదు. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్గా మెజారిటీ 60లో 70లో తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా మెజారిటీ గెలుచుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు ఉదాహరణకి 1962 నుంచి 67 మధ్య, ఆ తర్వాత లేదు. పుదుచ్చేరి 64 నుంచి 69, ఆ తర్వాత అడ్రస్సే లేదు. జమ్మూ కాశ్మీర్ 1967 నుంచి 72. త్రిపుర, వెస్ట్ బెంగాల్ అయితే 72, 1972 నుంచి 77, ఆ తర్వాత కూడా త్రిపురలో వెస్ట్ బెంగాల్లో లేవు. ఆ 2 రాష్ట్రాలు లెఫ్ట్ పార్టీస్కో లేకపోతే రీజనల్ పవర్స్కో వదిలేసుకుంది, ఫుల్ మెజారిటీ లేదు. పోనీ ఉత్తరాది, నార్థన్ ఇండియా, వెస్టర్న్ ఇండియాలో ఫుల్ టర్మ్స్ కంప్లీట్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలైంది? 80లో బీహార్ 85 నుంచి 90 మధ్యలో అదే ఆఖరిది. గుజరాత్ 85 నుంచి 1985 నుంచి 90, ఆ తర్వాత గెలుచుకోలేదు. మహారాష్ట్ర 1985 నుంచి 90, ఆ తర్వాత సింగిల్గా మెజారిటీ గెలుచుకోలేదు. ఉత్తరప్రదేశ్ కూడా అంతే, 1985 నుంచి 90, ఆ తర్వాత సింగిల్గా గెలుచుకున్న దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ. 90లో చూద్దాం. 90లో పోనీ ఏమన్నా ట్రాన్సిషన్స్ మొత్తం అంతా గెలుచుకున్నారంటే ఒడిశా 95 నుంచి 2000, ఆ తర్వాత లేదు. రాజస్థాన్ 98 నుంచి 2003, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలుచుకుంది లేదు. మధ్యప్రదేశ్ 98 నుంచి 2003, ఆ తర్వాత కూడా ఎక్కడా గెలుచుకోలే. నాగాల్యాండ్ కూడా 98 నుంచి 2003, ఆ తర్వాత అంతా కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీ రైజ్ అయింది. రీజనల్ పార్టీస్ కూడా మ్యాప్ని రీషేప్ చేసినాయి. ఒక్క రాజస్థాను, మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ మధ్యలో పరిపాలనకు వచ్చింది, బట్ ఫుల్ మెజారిటీతో కాదు, ఎవరో ఒక ఎలియన్స్తో. కాంగ్రెస్ ఇవన్నీ అంతే. 2000లో చూద్దాం పోనీ. ఉత్తరాఖండ్ 2002 నుంచి 2007 లాస్ట్. ఢిల్లీ 2008 నుంచి 13, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. అరుణాచల్ ప్రదేశ్ 2009 నుంచి 14. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రం 2009 నుంచి 14 ఆఖరు, ఆ తర్వాత విడిపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బైఫర్కేట్ అయింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా చేసుకున్నది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కాంగ్రెస్ ఎక్కడ రైజ్ అవ్వటం ఏమి చూడలేదు. 2010 తర్వాత పోనీ చూద్దాము. రాష్ట్రాలు ఏమన్నా అంటే అస్సాం 2011 నుంచి 16, మణిపూర్లో 2012 నుంచి 17 ఆఖరు, హిమాచల్ ప్రదేశ్ 2012 నుంచి 17, కర్ణాటక 2013 నుంచి 18, మిజోరం 2013 నుంచి 18, పంజాబ్ 2015 నుంచి 22, ఛత్తీస్గఢ్ 2018 నుంచి 23. కాకపోతే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక 2022లో, అట్లాగే కర్ణాటకలో 2023లో కూడా మళ్ళీ గెలిచింది. ఇక్కడ డికేట్స్ అయిపోతుంది. కాంగ్రెస్ చాలా చోట్ల చాలా గెలిచి డిక్లైన్ అవుతోంది. గత 25 సంవత్సరాల్లో చూస్తే కాంగ్రెస్ కన్నా కూడా అదర్ పార్టీసు లేకపోతే రీజనల్ పార్టీస్కి పవర్ ఇస్తూ వస్తున్నారు ఓటర్స్ అంతా కూడా. చాలా రాష్ట్రాల్లో అయితే నేను చదివిన వాటిలో 80 తర్వాత కూడా అధికారం రాని ఉన్నాయి, 67, 72 తర్వాత కాంగ్రెస్ గెలుచుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఒక 5 రాష్ట్రాల్లో అయితే ఎప్పుడు మెజారిటీ మార్క్ ఏ ఎలక్షన్లో కూడా దాటలేదు. 19 రాష్ట్రాల్లో 21st సెంచరీలో ఎప్పుడు మెజారిటీ మార్క్ దాటలేదు కాంగ్రెస్ పార్టీ. 5 స్టేట్స్లో, పాపులర్ స్టేట్స్లో కాంగ్రెస్ ఎక్కడా కూడా ఫుల్ మెజారిటీ రాలే. 21 స్టేట్స్లో, 10 మోస్ట్ పాపులర్ స్టేట్స్లో కాంగ్రెస్ ఫుల్ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ ఒక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో తప్ప. సో ఇది కాంగ్రెస్కి ఓవర్ అని చెప్పచ్చు మనం, కాంగ్రెస్ డౌన్ఫాల్ అని చెప్పచ్చు. కాంగ్రెస్ ఒకప్పుడు ఎంత పీక్లో ఉండేదంటే నెంబర్ 1 కానీ 2 కానీ ఉండేది. 3,500 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో, 4,121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,500 దాకా ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ నెంబరు 1,200కి పడిపోయింది. సో గ్రాఫ్ అంతా డిక్లైన్ అవుతూనే ఉంది. ఈ గ్రాఫ్ డిక్లైన్ కాంగ్రెస్ అనే టెంపరీ ఫినామినన్ కాదు, ఫార్ డీపర్. కాంగ్రెస్ డెసిమేట్ అని చెప్పచ్చు భారతదేశంలో.
మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు కామెంట్స్ కొద్దిగా ఆగ్రహవేశాలు రావచ్చు. మనం చూసుకుంటే 2014 నుంచి జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా గ్రాఫ్ డెసిమేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం ఇవి ఎన్నికలు రాబోతున్నాయి, కానీ ఇక్కడెక్కడా కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు ఈ రాష్ట్రాల్లో. సో కాంగ్రెస్ ఉత్తరాది నార్త్, ఈస్ట్, వెస్టే కాకుండా సౌత్లో కర్ణాటకలో అధికారంలో ఉన్నా కూడా అప్పుడే కొట్టుకుంటున్నారు. ఇంటర్నల్ డిస్ప్యూట్స్, రిఫ్ట్స్. సో కాంగ్రెస్ని భారతదేశ ప్రజల ఓటర్స్ పూర్తిగా దూరం పెడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకే ఈ సార్ ప్రాసెస్ వలన ఇదే తప్ప వాళ్ళ ఐడియాలజీ వాళ్ళదంతా కూడా భారతదేశ ప్రజలు ఓటర్లు బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అవసరం భారతదేశానికి అక్కర్లేదు లేదు అని డిసైడ్ అయ్యారు. కాబట్టే కేంద్రంలో బీజేపీ లేదా ఎన్డీఏ అధికారంలోకి రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు బీజేపీ లేదా ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులకి అందరికీ తెలుసు, కానీ ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి బయటపడలేకే వాళ్ళు చెప్పినట్టుగా ఎన్నికల సంఘం సర్ ప్రాసెస్ వలన బీజేపీకి ప్రోగా ఉన్న ఓట్ బ్యాంకును ఉంచుతున్నారు, మిగతా వాళ్ళని డిలీట్ చేస్తున్నారు. ఈ రకమైన వితండవాదమే తప్ప భారతదేశ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. కాంగ్రెస్కి గుడ్ బై చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ.